విశ్వస్మై నమః. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ బ్రహ్మాండం ఎంత పెద్దదో, ఎలా ఉంటుందో? తెలుసుకుందాం రండి. మన భారతీయ ధార్మిక గ్రంథాలు ఈ సమస్త బ్రహ్మాండాన్ని 9 వర్షాలుగా విభజించినట్లు తెలుస్తోంది. ఈ నవవర్షాలు పవిత్రమైన మేరు పర్వతాన్ని ఆవరించి ఉంటాయి. కేంద్రంలో మేరు పర్వతం ఉంటుంది. ఈ పర్వతం బ్రహ్మాండానికి మధ్యదేశంగా భావించబడుతుంది. ఇది బంగారు వర్ణంలో అనేక రకాలైన మణులు, రత్నాలతో నిండి ఉంటుంది. ఈ మేరు పర్వతానికి తూర్పు వైపు మందర పర్వతము, పశ్చిమం వైపు మేరు మందర పర్వతము, దక్షిణం వైపు సుపార్శ్వ పర్వతము, ఉత్తరం వైపు కుముద పర్వతాలు మేరు పర్వతానికి ఆధార స్తంభాలుగా ఉంటాయి. ఆ తరువాత 9 వర్షాలు, వాటి యొక్క పేర్లు, వాటిల్లో గల ముఖ్యమైనటువంటి పర్వతాలు, వాటిల్లో నివసించేటువంటి వారి స్వభావాలని గురించి తెలుసుకుందాము. ఈ 9 వర్షాలు కూడా మేరు పర్వతానికి ఉత్తర దిక్కు నుంచి ప్రారంభమయ్యి దక్షిణ దిక్కుకి అంతమవుతాయి. వీటిల్లో మొట్టమొదటి వర్షము ఉత్తర కురు వర్షం. ఇందులో శృంగవాన్ పర్వతం అనేది ముఖ్యమైనటువంటి పర్వతం. ఇందులో నివసించేటువంటి వారు శాశ్వతమైన ఆనందంతో నివసిస్తారు. ఇక రెండవది హిరణ్మయ వర్షం. ఇందులో శ్వేత పర్వతం ముఖ్యమైనటువంటి పర్వతం. ఇందులో నివసించేటువంటి వారు అమితమైన తేజస్సుతో ప్రకాశవంతంగా ఉంటారు. ఆ తర్వాత మూడవది రమ్యక వర్షం. ఇందులో ముఖ్యమైనటువంటి పర్వతము నీల పర్వతం. ఇందులో నివసించేటువంటి వారు ప్రశాంతంగా ఉంటారు. ఇక నాలుగవది భద్రాశ్వ వర్షం. ఇందులో గంధమాదన పర్వతం. ఇందులో నివసించేటువంటి వారందరూ కూడా భక్తిగా ఉంటారు. ఇది భక్తికి కేంద్రం. ఇక ఐదవది కేతుమాల వర్షం. ఇందులో ముఖ్యమైనటువంటి పర్వతము మాల్యవాన్ పర్వతము. ఇందులో నివసించేటువంటి వారందరూ కూడా ఆధ్యాత్మిక చైతన్యంతో ఉంటారు. ఇక ఆరవది ఇలావృత వర్షం. ఇందులో ప్రధానమైన పర్వతము నిషాద పర్వతము. ఇందులో నివసించేటువంటి వారందరూ కూడా బ్రహ్మజ్ఞానులుగా, బ్రహ్మవాదులుగా ఉంటారు. ఇక ఏడవది హరివర్షం. ఇందులో ముఖ్యమైనటువంటి పర్వతము హేమకూట పర్వతము. ఇది బంగారు వర్ణంలో ఉంటుంది. ఇక్కడ నివసించే వారందరూ కూడా విష్ణు భక్తులుగా ఉంటారు. ఇక ఎనిమిదవది కింపురుష వర్షం. ఇక్కడ హిమాలయాలు ప్రధానమైనటువంటి పర్వతాలు. ఇందులో నివసించేటువంటి వారందరూ కూడా దివ్య తేజస్సుతో ఎంతో అందంగా ఉంటారు. ఇక 9వది భారత వర్షం. ఇందులో గల 7 ఖండాల్లో భరతఖండం ఒక ఖండం. అందులో భారతదేశము మనం నివసించేటువంటి దేశము. ఇది అనేక సంస్కృతులు, వేద జ్ఞానానికి పుట్టినిల్లు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ప్రతి వర్షము, ప్రతి పర్వతము కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, దైవీ శక్తి కలిగి ఉన్నటువంటివి. మీకు ఈ దివ్యమైన ప్రాంతాల గురించి ఇంతకు ముందే తెలుసా? తెలిస్తే కమెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ తోటి ఈ టాపిక్ పైన ఫుల్ లెంత్ వీడియో కావాలని కోరుకునే వాళ్ళు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా.